ఫ్రెండ్స్, నేను మీ క్రేజీ కృషిక. ఈరోజు మన వీడియో ఆంధ్రప్రదేశ్లో ఉన్న సెకండ్ గ్లో గార్డెన్. ఇది ఇప్పుడు మన రాజమండ్రిలో లాలా చెరువుకి దగ్గరలో అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్లో మొదటి గ్లో గార్డెన్ కన్నూరు సిటీలో అయితే ఉంది. రాజమండ్రిలో కొత్తగా మార్చ్ 7th అయితే ఓపెన్ చేశారు. ఇదిగోండి, ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉంది. మేమైతే టికెట్ తీసుకున్నాము. పెద్దవాళ్ళకి అయితే 30 రూపీస్, చిన్న వాళ్ళకి అయితే 20 రూపీస్. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం పదండి. అదిగోండి, అక్కడ ఎంట్రన్స్ అయితే ఉంది. లోపలికి వెళ్దాం పదండి. ఇదిగోండి, ఇక్కడ గ్లో గార్డెన్ అని అయితే రాసింది. ఈ గార్డెన్ ఈవినింగ్ 6 నుంచి 9 వరకు అయితే ఓపెన్ చేసి ఉంటుంది. ఈ పైన లైటింగ్స్ చూసారు కదా, భలే రౌండ్గా షేప్లో అయితే ఉన్నాయి. నాకైతే కరోనాలా కనిపిస్తుంది. నేను ఈ గ్లో గార్డెన్ చూడడం ఫస్ట్ టైం అనమాట. మీరు ఇలాంటిది ఏమైనా చూస్తే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదిగోండి, అక్కడ పిల్లలు కూర్చున్నారు కదా, ఇది వచ్చేసి సిట్టింగ్ అనమాట. అక్కడిక్కడ లైటింగ్స్ పెడతారు కూర్చోడానికి. ఇదిగోండి, ఇది వచ్చేసి పియానో అనమాట. ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఎక్కుతున్నారు. మనం దేని మీద అయితే నించుంటామో సౌండ్ మరియు లైట్ కూడా వస్తుంది. ఇదిగోండి, పిల్లలు కల్లా ఎక్కుతున్నారు. ఏటా కింద సౌండ్ వచ్చేస్తుందని చూసుకొని వెళ్ళిపోతున్నారు. ఇదిగోండి, నేను ఎక్కాను. నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చింది ఆడుకోవడానికి. పార్క్ అంతా లైటింగ్స్తో మిలమిలా మెరిసిపోతుంది. ఇదిగోండి, ఇక్కడైతే జీబ్రా ఉంది, లైటింగ్స్తో పెట్టారు. కింద కూడా వర్ర ఉందన్నమాట. వర్రిని కూడా లైటింగ్స్తో డెకరేషన్ చేశారు. గోల్డ్లా అయితే ఉంది. నాకు బంగారాల్లో మెరిసిపోతుంది. మీరు ఒకసారి రావడానికి ట్రై చేయండి, భలే ఉంటుంది రియల్గా చూస్తే. అదిగోండి, అక్కడ చూసారు కదా పాండా, భలే కూర్చొని తింటుంది. అగోండి, వెనకట్లంతా బ్యాంబో ట్రీస్ అనమాట, లైన్గా వేసి పెట్టారు. దానికి కూడా లైటింగ్ వస్తుంది, భలే ఉంది కదా. అదిగోండి, వెనకట్లయితే కొంగలు ఉన్నాయి. పక్కనేమొచ్చి డియర్ ఉంది. పార్క్ అంతా ఇలా కొబ్బరి చెట్లే ఉన్నాయి. దాని లోపల కొబ్బరికాయలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఎన్నో రకాల మొక్కలు, జంతువులు, పక్షులతో సహా అన్నీ ఉన్నాయి. ఉడతలు చూడండి ఎంత 2 బాగున్నాయి కదా, క్యూట్గా. ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి స్వాన్ అనమాట. తెల్లగా ఉంది, 2 ఉన్నాయి. ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ అనమాట. లోపల లైటింగ్స్ పెట్టారు చూసారా, బాగుంది కదా. ఇదిగోండి, జింక. ఇదిగోండి, ఇక్కడ పింక్ కలర్ మొక్కలు, పింక్ కలర్లో ఎంత బాగున్నాయి కదా. ఇక్కడ చూడండి, రౌండ్ కలర్ సర్కిల్స్ అయితే ఉన్నాయి. దీని మీద ఎప్పుడైతే నించుంటామో కలర్స్ అయితే వస్తాయి. నించకపోతే వైట్ కలర్లో అయితే ఉంటాయి. చిన్న పిల్లలు, పెద్దోళ్ళు ప్రతి ఒక్కరు ఎక్కి గెంతుతున్నారు అనమాట. నేను కూడా వెళ్తున్నాను, గెంతుతున్నాను. చూసారుగా, పిల్లలకి ఇక్కడ పియానో అయితే చాలా బాగా నచ్చుతుంది. సాయంత్రం తీసుకురావడానికి అయితే ట్రై చేయండి. నేనైతే బాగా ఆడేసుకున్నాను. ఇంకో దగ్గరికి వెళ్దాం పదండి. ఇదిగోండి, ఇక్కడ ఏదో ట్రీలా ఉంది, అందరు కూర్చున్నారు ఇక్కడే. ఇదిగోండి, చూడండి, ఇక్కడ పికాక్ అయితే ఉంది. అందరు ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు, భలే ఉంది కదా. ఇదిగోండి, ఇక్కడ పెద్ద జిరాఫీ అయితే ఉంది. కింద వరి పంట కూడా వేశారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ రోజ్ గార్డెన్ అయితే ఉంది. ఎన్నో రకాల కలర్స్ తో అయితే ఉంది ఇక్కడ రోజ్ గార్డెన్. బాగుంది కదా, చాలా నాకైతే నచ్చింది ఇక్కడ. అదిగోండి, అక్కడ ఎలిఫెంట్స్ కనబడుతున్నాయి కదా, పదండి అక్కడికి వెళ్దాం. ఇక్కడ నుంచి పార్క్ అంతా ఒకసారి చూడండి, మొత్తం కనిపిస్తుంది కదా.
ఇదిగోండి ఎలిఫెంట్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. భలే ఉంది కదా. మా మమ్మీకి అయితే ఈ పార్కులో అన్నిటికంటే ఎలిఫెంట్సే నచ్చినాయి. నాకైతే ఫస్ట్ పాండా చూసాం కదా, అదైతే బాగా నచ్చింది. ఎలిఫెంట్స్ చెవులు చూడండి, చుట్టూరా లైటింగ్స్ పెట్టారు, మెరిసిపోతున్నాయి గోల్డ్ లాగా. ఇదేవో గోల్డ్ ఎలిఫెంట్స్ లాగే ఉన్నాయి చూడడానికి అయితే. ఇదిగోండి ఇక్కడ షాపింగ్స్ పెట్టారు, ఇంకా ఓపెన్ చేయలేదు. చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.